విలియం కేరీ అనే వ్యక్తికి ఏం కర్మ అండి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి రావాలని? ఏమయ్యా, చదువు తక్కువ, ఆస్తిపాస్తులు లేవా, స్వదేశంలో గుర్తింపు లేదా, స్వదేశంలో బతకలేడా? భారతదేశంలో చాలా మంది సువార్త ఎరుగక నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. వారికి ప్రకటించడానికి ఎవరు పోతారు అని ఇట్లాంటి కూటంలో పిలిస్తే విలియం కేరీ చేయెత్తాడు, నేను వెళ్తానండి అని. భార్య డోరతి, కుటుంబం, పిల్లలు, భార్యా బిడ్డల్ని తీసుకొని ఓడ ఎక్కి ఇండియాకు వచ్చాడు. కొన్ని నెలల ప్రయాణం. వినండి బిడ్డలారా, బాగా వినండి. అప్పులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, వేదనలు ప్రతి మనిషికి ఉంటాయి. విలియం కేరీకి కూడా ఉన్నాయి ఆయన ఉన్న దగ్గర. కానీ అవేవి పట్టలా ఆయనకి. మా పిల్లల ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని మనం డైలాగులు వేసుకుంటూ ఉంటాం, ఆలోచించుతాం కదా ఇక్కడ. మరి విలియం కేరీకి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. భార్య డోరతి, పిల్లలు, వాళ్ళ ఫ్యూచరు, ఆయన భార్య సంతోషం, కుటుంబ సంతోషం, ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్ ఆయనకున్నాయి కదా, అవేవి పట్టలా. అవన్నీ చాలా చిన్నవిగా అనిపించినాయి. మరి ఏది పెద్దది అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ పెద్దది, అది గొప్పది, అది ముఖ్యమైనదని పట్టింది మైండ్కి. ఎవరు వెళతారు ఇండియా కంటే నేను వెళ్తానని బయలుదేరాడు. కొన్ని నెలల ప్రయాణంలో ఓడ ఎక్కిన దగ్గర నుంచి దిగేసరికి ఈ నెలల ప్రయాణంలో బెంగాలీ నేర్చుకున్నాడు. బెంగాలీ భాష అసలు ఎరగనోడు, ఇంగ్లాండ్కి చెందినోడు, ఇంగ్లీషు భాష. కానీ బెంగాల్లో అడుగు పెడితే బెంగాలీ భాషతో అడుగుపెట్టాడు. ఆ ప్రయాణంలో పాపం ఆయన సామానాన్ని మునిగిపోతాయి. రిక్త హస్తాలతో, వట్టి చేతులతో, కొద్దిపాటి వస్తువులతో ఇండియాలోకి అడుగుపెట్టాడు విలియం కేరీ. తెలుసా మీకు? అక్కడి నుంచి వచ్చి భార్యని, పిల్లల్ని, సమస్తాన్ని ఇక్కడ కోల్పోయాడు. ఆయన కుమారుడు చనిపోతే భూస్థాపన చేయడానికి కూడా ఎవరు సపోర్ట్ చేయడానికి ఇష్టపడలా. తన సింగిల్గా తీసుకెళ్లి భూస్థాపన చేసుకున్న పరిస్థితి విలియం కేరీది. బైబిల్ గ్రంథాన్ని భారతీయ భాషల్లోకి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం కేరీ. 7 సంవత్సరాలు కష్టపడితే ఒక్క ఆత్మ బాప్తిసము పొందారు. 7 ఏళ్ళు కష్టపడితే ఏమన్నాడో తెలుసా? దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో, దేవా, ఒక్క పువ్వు కోసం 1000 ముళ్ళైనా భరిస్తాను ప్రభా. భారతదేశంలో ఒక ఆత్మరక్షణ కోసం 1000 గాయాలైనా పొందుతాను దేవా, కానీ నాకు ఆత్మలు నీవు. భారతదేశ ప్రజలు చాలా వరకు సాంఘిక దురాచారాల్లో, మూఢాచారాల్లో ఉన్నారు ప్రభు. అప్పటికి ఆయన వచ్చినప్పటికీ ఇండియాలో సతీ సహగమనం లైన్లో ఉంది. అంటే భర్త చనిపోతే భార్యను కూడా చంపేయాలి అగ్నిలో. అలాంటి సాంఘిక దురాచారం ఒకటి లైన్లో ఉంది. ఆయన కళ్ళ ముందు ఒక ఆమెని కాల్ చేస్తుంటే ప్రాణం విలవెల్లాడిపోయింది. భర్త చనిపోతే ఆమె ఏం చేసింది? ఆమె ఎందుకు చావాలి? కనీసం విధవగానన్నా ఆమెను బ్రతకనియొచ్చు కదా. ఉసరు ఆ ప్రాణం ఎందుకు తీస్తున్నారు? ఇదెక్కడ అజ్ఞానంరా, ఇదెక్కడి మూడదే. మా దేవుడు ఆంక్ష, ఇది మా దేవుడు ఆజ్ఞ, మా దేవుడు పద్ధతి, మా దేవుడి క్రమం, మా దేవుడు ఆచారం. ఏ దిక్కుమల్ల ఆచారాలు! ఇప్పటికి కూడా సాంఘిక దురాచారాలు లేవా? భర్తను చనిపోతే విధవరాలని చెప్పి పేరుతో ఆమెని ముఖం చూస్తారా? ఆమెను శుభకార్యాల్లో వాడతారా? ఆమెను ఇంటికి ఆహ్వానిస్తారా? ఆమె ఎదురొస్తే ముందుకెళ్తారా? లేదా ఇప్పటికి కూడా దిక్కుమాల దురాచారం? ఇలాంటి సాంఘిక దురాచారాలు భయంకరంగా ఉన్నాయని అడుగుపెట్టినప్పుడు ఇండియాలో ఒక్కొక్క ఆత్మను రక్షించడానికి, ప్రజలకు రక్షకుని గూర్చిన సమాచారం అందించేది బైబిల్ గనుక భారతీయ భాషల్లో బైబిల్ను తర్జుమా చేయడానికి కష్టపడ్డాడు.